స్వాగతం సుస్వాగతం మా హృదయపూర్వక స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర వసతి గృహానికి స్వాగతం. స్వాగతం సుస్వాగతం ఆశీర్వదించుటకు విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం. ఆత్మీయులందరికీ సుస్వాగతం. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0 మధురమైన ఈ వేడుకలో ప్రేమతో విచ్చేసిన ప్రతి అతిథికి పుష్పాంజలులతో స్వాగతం. తల్లిదండ్రులు గురువులే మా విజయానికి రెండు రెక్కలు. మీ ఆశీస్సులతో ముందుకు సాగి అందుకుంటాం. శిఖరాలు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మమ్మల్ని తీర్చిదిద్దే మా వసతి గృహం ఆదర్శ నిలయం. విద్యతో వెలిగే జ్ఞాన నిలయం. సమానత్వమే మా సందేశం, క్రమశిక్షణే మా సంపద. విలువలతో కూడిన విద్యనే మా జీవితానికి పునాది. చదువుతో పాటు ఆటలలోనూ చిత్రలేఖన కళలలోనూ యోగ సాధన మార్గమును ప్రతిభను వెలికి తీసే మా నిలయం. ప్రతి విద్యార్థి విజయం కోసం ప్రతిరోజు శ్రమించే ఆలయం. శ్రీకృష్ణాపురం వసతి గృహం మా గర్వకారణం. I heartily welcome to all parents in Mega Parents Meeting. స్వాగతం సుస్వాగతం మా హృదయపూర్వక స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర వసతి గృహానికి స్వాగతం. స్వాగతం సుస్వాగతం ఆశీర్వదించుటకు విచ్చేసిన అతిథులందరికీ
స్వాగతం ఆత్మీయులందరికీ సుస్వాగతం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0 మధురమైన ఈ వేడుకలో ప్రేమతో విచ్చేసిన ప్రతి అతిథికి పుష్పాంజలులతో స్వాగతం తల్లిదండ్రులు గురువులే మా విజయానికి రెండు రెక్కలు మీ ఆశీస్సులతో ముందుకు సాగి అందుకుంటాం విజయ శిఖరాలు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మమ్మల్ని తీర్చిదిద్దే మా వసతి గృహం ఆదర్శ నిలయం విద్యతో వెలిగే జ్ఞాన నిలయం సమానత్వమే మా సందేశం ఆహ్వానించాల్సిందిగా కూర్చుంది. అదేవిధంగా సురేష్ గారిని కూడా వాళ్ళని బొకేతో ఆహ్వానించవలసిందిగా కూర్చున్నాం. పోలీస్ సిబ్బంది ఇచ్చేస్తున్నారు, వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి వచ్చి స్టేజ్ పైకి వచ్చేసిందిగా కోరుతున్నాం. అలాగే మన ఎస్ఎన్సి చైర్మన్ గారిని కూడా స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారు ఇచ్చేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిజానికి ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీట్ అనేది మనకి ఒక షెడ్యూల్ ప్రకారం జరిగేటువంటి ప్రోగ్రామ్ ఇది. అయినప్పటికీ కూడా మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నా తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో మంగళారతులు, గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను. పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా కాలేజు సిబ్బంది తరపున ప్రత్యేక స్వాగతం, సుస్వాగతం. దేవాంగుగా క్రమశిక్షణ, నిరంతర కృషి, ఉపాధ్యాయుల నైపుణ్యము మరియు తల్లిదండ్రుల నిరంతర సహకారంతో మన పాఠశాల ఈ విద్యా సంవత్సరంలో అద్భుతమైన అభివృద్ధిని సాధించి నిజాయితీగా నిలయంగా నిలిచింది. అయితే కార్పొరేట్కు విద్యకు ధీటుగా మన విద్యార్థులకి కూడా మంచి విద్యను అందించాలని ఒక లక్ష్యంతో మన ఏపీ గవర్నమెంట్ రాష్ట్ర స్థాయిలో 10 IIT నీటి కళాశాలను స్థాపించగా అందులో మన కృష్ణాగ్రహమును ఎంపిక చేసుకోవడము మనందరికీ గర్వకారణం. అదేవిధంగా ఇంటర్ నుంచి 92% ఉత్తీర్ణతను సాధించడం జరిగింది. 10th క్లాస్కి చెందిన విద్యార్థి అవినాష్ అనే విద్యార్థి 600 మార్కులకు గాను 561 మార్కులను సాధించి రాష్ట్ర స్థాయిలో మన సంస్థ యొక్క సెక్రటరీ గారి చేతుల మీదుగా బహుకరించడం కూడా జరిగింది. విద్యారంగంలోనే కాకుండా క్రీడా రంగము, విజ్ఞాన రంగం, కళారంగంలో కూడా ప్రతిభలు అంటే విద్యార్థుల యొక్క సమగ్ర పురోగతియే మా ధ్యేయంగా ముందుకు సాగడం జరుగుతుంది. ప్రిన్సిపల్ మ్యామ్, చీఫ్ గెస్ట్, parents and all my students, teachers, a very good morning. Today I would like to speak about importance of parents in students' life. Parents make countless sacrifices for our studies and well-being. They encourage us in difficult times
and celebrate our achievements. Their guidances help us to develop our confidence, discipline, and a good Respected chief guest and principal ma'am, dear parents, teachers, and my dear friends, a very good morning. A very warm welcome to all of you to the Mega Parents Teachers Meeting 4.0 of Dr. B.R. Ambedkar Gurukulam Jekisnapuram. It is a matter of great joy and pride to have all of you with us today. Parents are the first teachers in the child life, and teachers are the guiding lights who shape our future. This meeting provides a valuable opportunity of strengthen the bond between home and school. On behalf of all the students, I extend my heartfelt gratitude to our parents, their unconditional love and support, and to our teachers. మా ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ఉంటే చాలా హ్యాపీ ఫ్యామిలీ కింద వస్తుంది. అయితే మనకి ఒక ఇద్దరు ముగ్గురు ఎక్స్ట్రా పర్సన్స్ ఎప్పుడైనా చుట్టాలు ఇచ్చినా మనం సర్దుకోవడానికి ఇబ్బంది పడుతుంది. అటువంటిప్పుడు ఇక్కడ 700 మంది స్టాఫ్ని 700 మంది పిల్లల్ని మన స్టాఫ్ చాలా చక్కగా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఎక్కువ మంది పిల్లలు అవడం వల్ల ఏవో చిన్న పొరపాట్లు ఉంటాయి. అటువంటివన్నీ కూడా మన పేరెంట్స్ సహకారం కూడా ఉంది. వాళ్ళకి తోడుగా ఉండాలని ఆశిస్తున్నాను. అయితే నేను అనేది ఏమంటే, మా అబ్బాయి ఇంతకుముందు 8th నుంచి 10th వరకు జోగిపేటలో చదివాడు. ఇప్పుడు మనకి ఈ అవకాశం ఇక్కడ మా అబ్బాయికి ఐఐటి ద్వారా ఐఐటి ఎగ్జామ్ రాయడం వల్ల ఇక్కడ సీట్ వచ్చింది. దీనికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ స్కూల్కి ఈ స్కూల్కి చాలా డెవలప్మెంట్ నేను చూశాను. ఇంకా ముందుకు కూడా చాలా బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను జాయిన్ చేసిన కొద్ది రోజులకే మా అబ్బాయి నుంచి నేను మంచి రిజల్ట్ కూడా చూశాను. 1 monthలోనే ఏమీ లేదైనా కొద్దిగా చదువుతున్నాడని చాలా బాగా విన్నాను. గవర్నమెంట్ మాకు ఇన్ని మంచి అవకాశాలు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. కళాశాలకు ఏర్పడిందంటే ఆ ప్రభుత్వం ఇచ్చిన ఒక మంచి అవకాశం మనకి. సో దానివల్ల నేను చాలా కష్టపడి చదువుకొని ఈరోజు ఎల్సీ చేస్తూ ఈ స్కూల్కి నేను చాలాసార్లు విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన తర్వాత నాకు అనిపించిన మనసులో మాట ఏంటంటే, మా పూర్వ విద్యార్థులు ఎక్కడున్నా సరే నేను పే బ్యాక్ టు సొసైటీ స్కూల్కి మళ్ళీ తిరిగి వచ్చి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మేము గురుకుల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ కూడా సంఘాన్ని ఏర్పరిచి ఇందులో చదువు వెళ్ళేటువంటి బయట అందరూ కూడా మేము గ్యాదరింగ్ చేసి పెద్ద వాళ్ళందరూ కూడా ఇప్పుడు అన్ని రకాలుగా డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అందరినీ సేకరించి మేము పూర్వంగా తిరిగి స్కూల్స్కి మేము ఏదో ఒక మాకు వచ్చిన సహాయాన్ని మేము అందిస్తూ రాత్రి 11 అయినా 12 అయినా 1 గంట అయినా సరే ఎంతమంది అయితే తనని కలడానికి వచ్చారో వాళ్ళ కోసం సమయాన్ని కేటాయించి, సో ఉదయం నాకు తెలిసి ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయ్యేటువంటి ఆయన కార్యక్రమం రాత్రి 11 అయినా 12 అయినా మీకోసం మన కోసం కేటాయిస్తున్నారంటే నిజంగా ఎంత హ్యాపీ కదా మనకి. సో మన ఆశ నెరవేరుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రోగులు సో తెలియాలంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇదే సిస్టమ్ నుంచి వెళ్ళిన వాళ్ళై ఉండాలి. ఆ అదృష్టం ఎవరికి దక్కలేదు కానీ మనకి దక్కిందండి. విశాఖపట్నానికి మనం దక్కింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు కానీ ఎంపీ గారు కానీ ఇద్దరు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి వెళ్ళినటువంటి వాళ్ళు. చప్పట్లు కొట్టండి. సో కాబట్టి అలాంటి ఒక మంచి వ్యక్తి మన వ్యాపార చిరంజీవి గారు. నిజానికి ఆయనలో ఏ హంగు ఉండదు, ఎమ్మెల్యే అనే ఒక ఏ ఆర్భాటం ఉండదు, వెరీ సింపుల్ గా చక్కగా వస్తారు. కానీ ఆయనలో ఒకటి ఉందండి, విజ్ఞానాన్ని అందించేటువంటి ఒక మంచి మాట ఉంది. ఆ మాట కోసం మనందరూ వెయిట్ చేస్తాము. సో ఆ మాట వినడానికి వచ్చినటువంటి సమీప రానే వచ్చింది. కాబట్టి సార్ ఉన్న బిజీ షెడ్యూల్లో అక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తమ ద్వారా అమూల్యమైన మాటలు చక్కగా చెప్పాల్సిందిగా కోరుకుంటూ సార్ని నేను ఆహ్వానిస్తున్నాను. మెగా PTM 4.0 ఈ సమావేశానికి సభాధ్యక్షత వహించిన గురుకులం ప్రిన్సిపల్ మేడం గారికి, వేదిక పైన ఉన్న DCO గారికి, వేదిక పైన ఉన్న అధ్యాపక బృందానికి, SMC చైర్మన్ గారికి, వేరు ప్రాంతాల నుంచి తమ పిల్లల అభివృద్ధి ఎలా ఉందో తెలుసుకోవడానికి చేసిన తల్లిదండ్రులకి,
ఉపాధ్యాయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్సమాజని, విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. ఈ గురుకులంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అంబేద్కర్ గారి స్టాట్యూ ఉంది బయట. అంబేద్కర్ గారి స్టాట్యూకి పూలదండ వేసి జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత మరలా అంబేద్కర్ గారికి పూలతో నమస్కరించడం జరిగింది. ఏంటి కారణం? ఏంటి అంబేద్కర్ గారి ప్రత్యేకత ఏంటి? అంబేద్కర్ గారు కడుగు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. ఆ టైంలో కుల వివక్షతకు లోనయ్యాడు. రాత్రులు వీధి దీపాల కింద చదువుకున్నాడు. అలాంటి వ్యక్తికి ఈరోజు దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఆయన ఇంచుమించుగా ఆరాధిస్తున్నారు, నమస్కరిస్తున్నారు. ఏంటి కారణం? ఆయన ధనవంతుడేనా? మహారాజా కుటుంబం నుంచి వచ్చాడేనా? లేదంటే అందగాడేనా? ఎందుకు ఆయన్ని మనందరం ఆరాధించాలి, నమస్కరించాలి? అలాగే ఒక పేపర్ బాయ్, ఉదయాన్నే లేచి పేపర్ వేసుకునే ఒక బాయ్ దేశ రాష్ట్రపతి అయ్యాడు, ఒక సైంటిస్ట్ అయ్యాడు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడ్డాడు మహానుభావుడు అబ్దుల్ కలాం గారు. ఎందుకు అబ్దుల్ కలాం అంటే భారతదేశంలో ఉన్న కోట్లాది మంది విద్యార్థులకి ఒళ్ళు పులకరిస్తుంది అబ్దుల్ కలాం పేరుంటే. ఏంటి కాదు? తర్వాత చేపట్టిన విప్లవాత్మకమైన సంస్కరణలో ఇంకొక సంస్కరణ మోడల్ స్కూల్స్. ఈ గవర్నమెంట్ వచ్చి మోడల్ స్కూల్స్ ని ప్రవేశపెట్టింది. ప్రతి పాఠశాలలో కనీసం 5 ఉపాధ్యాయులు ఉండాలని చెప్పి క్లాస్ ఒక టీచర్ ఇచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను చూసే ఉంటాను ఈ మధ్య పేపర్లో, ఒకప్పుడు 10th క్లాస్ రిజల్ట్ వస్తే 10th క్లాస్ రిజల్ట్ లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు నారాయణ, చైతన్య, అక్కడ పిల్లల ఫోటోలు మాత్రమే పేపర్లో వేసేవారు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలోనే గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్న పిల్లలు అత్యధిక మార్కులు పొందిన పిల్లల ఫోటోలతో ఈనాడు జ్యోతి పేపర్లో ఫస్ట్ టైం పేపర్లో పడ్డ చరిత్ర ఈ గవర్నమెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ డిసిప్లిన్ గా ఉన్నారో లేదో మీరు ఇంట్రాక్షన్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇలాంటి పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రైవేట్ స్కూల్లో జరుగుతుంది కానీ గవర్నమెంట్ స్కూల్లో చాలా తక్కువగా జరుగుతుంది. కాబట్టి దీన్ని కంపల్సరీగా యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకోటి మోర్ ఓవర్ ఏంటంటే మన స్టూడెంట్స్ మన పిల్లలు ఎంతవరకు చదువుతున్నారు, ఇంటి దగ్గర డిసిప్లిన్ గా ఉంటున్నా, అమాయకంగా ఉంటున్నా, బయట స్కూల్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ తోని వాళ్ళ నడవడికి ఎలా ఉంటుందో అనేది ఖచ్చితంగా మీరు టీచర్స్ అడిగి తెలుసుకుంటూ ఉండాలి. అబ్జర్వేషన్ బాగుండాలి. పేరెంట్స్ టీచర్స్ ఎవరైనా మందలించినా లేకపోతే కొద్దిగా డిసిప్లిన్ గా ఎక్కడైనా గాడి కొడుతున్నప్పుడు వాళ్ళని మంచి సన్మార్గం నడిపించడానికి కొద్దిగా ఏమైనా స్టిక్ తో కానీ దేంతో కానీ కొడుతున్నా సరే మనము మా పిల్లల్ని అంతలాగా కొట్టేస్తున్నారు, హరాస్మెంట్ చేసేస్తున్నారు అన్నది భావించకూడదు. ఇప్పుడు టీచర్ల చేతిలో దెబ్బలు తినకపోతే రేపు పొద్దున్న పెద్ద అయిన తర్వాత మాలాంటి పోలీస్ ఆఫీసర్ చేతిలో లాఠీ దెబ్బలు తినాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0ని పెట్టే ఉద్దేశం గత అనుభవం ద్వారా మీకు తెలిసి ఉంటుంది. ఒకప్పుడు కార్పొరేట్ స్కూల్స్కే పరిమితమైన ఇలాంటి సంప్రదాయం ఇప్పుడు మన ప్రభుత్వ గురుకులాల్లో కూడా జరుపుకోవడం, తల్లిదండ్రుల్ని సముచితంగా గౌరవించుకోవడం, తల్లిదండ్రుల వాయిస్ మేనేజ్మెంట్ స్వీకరించడానికి ఇది ఒక మంచి వేదిక. అలాగే ఒక విద్యార్థి అభివృద్ధిలో తల్లిదండ్రులే మొదటి గురువులు, మొదటి ప్రిన్సిపాల్, తర్వాత టీచర్లు ఎంటర్ అవుతారు. జీవితంలో నేర్చుకునేది 25% తల్లిదండ్రుల దగ్గర నుంచే పిల్లలు నేర్చుకుంటూ వస్తారు. వాళ్ళకంటూ ఏర్పడిన బేసిక్స్ తల్లిదండ్రుల నుంచే ఉంటాయి. టీచర్స్ ఏం చేశారు ఏంటంటే ఆ వచ్చిన బేసిక్స్ నుంచి పాలిష్ చేయడం, వాళ్ళలో ఒక ప్రేరణని కలిగించడం అది ఒక ఉన్నటువంటి తల్లిదండ్రులకి, నా యొక్క విద్యార్థులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం చెప్పినట్టు టీటీఎంని పేరెంట్స్ అండ్ టీచర్స్ మధ్య జరిగే సంభాషణ
అలాగే విద్యార్థుల పట్ల వాళ్ళకి ప్రభుత్వం నుంచి ప్రోత్సహించే విషయాన్ని చెప్పడం, వాళ్ళని మంచి చెడ్ల కోసం చెప్పే సభ ఇది. ఈ మన యొక్క శ్రీకృష్ణ గురుకులంలో 600 మంది పేరెంట్స్ ఉన్నా కూడా ఇలాంటి టైంలో వచ్చి మంచి విషయాలు మీరు నేర్చుకుంటేనే విద్యార్థులు మనం నేర్పగలం. దేవోభవ, ఆచార్య దేవోభవ అంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని ముందుగా పూజించాలి. తర్వాత మనకు విద్యాబుద్ధులు ఏవైతే నేర్పిస్తున్నారో గురువులకి పూజించాలి. అలాగే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటే దేవుణ్ణి ఒక గురువులోనే చూడమని దీని తాలూకా అలాగే ప్రిన్సిపల్ గారికి, టీచర్స్ కి, స్కూల్ యాజమాన్యానికి, అలాగే పేరెంట్స్ కి అందరికీ పేరు పేరు నమస్కారాలు. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ గాడ్ బ్లెస్ యూ అమ్మ, బాగా చదువుకోండి. మరి ఈ కార్యక్రమానికి, ఈ పండుగకి మమ్మల్ని కూడా భాగస్వామి చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు మా స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మా ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి కూడా మీతో చెప్పుకునే అవకాశం వచ్చింది. మరి అందరికీ తల్లికి వందనం అందరికీ పడిందమ్మా. అలాగే స్కూల్ నుంచి పుస్తకాలు, గవర్నమెంట్ నుంచి పుస్తకాలు కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ, అలాగే స్కూల్ యూనిఫామ్, బ్యాగులు అన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తల్లికి వందనం చొప్పున పిల్లలందరికీ కూడా అమౌంట్ పడడం జరుగుతుంది. అలాగే మనం అన్ని ప్రభుత్వం అనకుండా మనకి పిల్లల భవిష్యత్తును ఉద్దేశించి మనకి ఇవన్నీ చేస్తున్నందుకు మరి అందరి తరపు నుంచి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మన పిల్లల్ని మన బాధ్యతగా మనం ఏం చేయాలంటే స్కూల్కి రెగ్యులర్గా వెళ్తున్నారా లేదా, స్కూల్లో చదువుతున్నారా లేదా, వాళ్ళని కనీసం 2 రోజులకు ఒకసారి టీచర్స్ని మీరు కలిసి మా పిల్లలు ఎలా ఉన్నారు, చదువుతున్నారా, ఇమ్యూనిటీ పవర్ ఎలా ఉంది, చురుగ్గా ఉన్నారా లేదా, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారని ప్రతిసారి మీరు కనుక్కునే అవసరం మీకు ఎంతైనా ఉంది. ప్రాజెక్ట్ కోసం అని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారు కానా శాంతివనం అనేది విజిట్ చేశారు. సో అది విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్న ప్రకృతి అనేది చాలా చక్కగా ఫుల్ గ్రీనరీతోటి ఉంది. సో అది చూసిన తర్వాత అతను ఏమనుకున్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి, ఇది మన పిల్లలకి, మన పిల్లల భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్స్లో మనకున్న 28 డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ ప్రోగ్రామ్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ నెట్ జీరో ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తామంటే ముందుగా ప్లాంటేషన్ సంబంధించి మనకి 1000కి పైగా ప్లాంటేషన్స్ ప్రతి స్కూల్లో కూడా ప్లాంటేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ జై హింద్. స్వాగతం సుస్వాగతం, ఆశీర్వదించుటకు విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం, ఆత్మీయులందరికీ సుస్వాగతం. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0 మధురమైన ఈ వేడుకలో ప్రేమతో విచ్చేసిన ప్రతి అతిథికి పుష్పాంజలులతో స్వాగతం. తల్లిదండ్రులు, గురువులే మా విజయానికి 2 రెక్కలు, మీ ఆశీస్సులతో ముందుకు సాగి అందుకుంటాం విజయ శిఖరాలు.
అనుగుణంగా మమ్మల్ని తీర్చిదిద్దే మా వసతి గృహం ఆదర్శ నిలయం విద్యతో వెలిగే జ్ఞాన నిలయం సమానత్వమే మా సందేశం క్రమశిక్షణే మా సంపద విలువలతో కూడిన విద్యనే మా జీవితానికి పునాది